ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ప్రారంభమైన ఈ పరిచర్య ఈరోజు ప్రపంచవ్యాప్తం చేయడానికి కారణం ఏమై ఉంటుందనంటే, దేవుడు నన్ను విగ్రహారాధనలో ఉన్నప్పుడు, అన్యజనునిగా ఉన్నప్పుడు, ఏది సత్యమో తెలియనప్పుడు నన్ను విమోచించాడు. నా విమోచకుణ్ణి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన గురించి పాడాలి, ఆయన గురించి ప్రకటించాలని దైవజనుని గుండెలో ఉన్నటువంటి భారమే, దానికన్నా మించి దేవుని కృప, తర్వాత దైవజనుని గుండెలో ఉన్నటువంటి భారము, ఈ రెండింటిని బట్టి మనం చూస్తున్నట్టు ఈ పరిచర్యను అతిరేక దేవుడు అనుగ్రహించాడు. లాక్డౌన్ అనే సువార్త ఏమైనా ఆగిందా? ఇంకా కృప ఏంటిదో తెలుసా? ఇంకెక్కువైంది. హల్లెలూయా. ఒకప్పుడు ఈ వీడియోలు, ఈ కెమెరాలు, ఈ యూట్యూబ్లు, ఈ జూమ్ ఇవన్నీ ఉన్నాయా? లేవు. చాప కింద నీరులాగా జరిగింది. కానీ ఆటంకాలు వచ్చినాయి సువార్త ప్రకటనకి. ఆ ఆటంకాలనే, ఆ అవరోధాలని దేవుడు సోపానాలుగా మార్చి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఆయన నిలిపాడు ప్రియులారా.